ఆహ్, పెళ్లి కానోళ్ళకో దేవుడు, ఇద్దరు పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళకో దేవుడు, మాంసానికి, మందుకి దేవుళ్ళు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున హిందువుల్లో ఆగ్రహం తెప్పించినటువంటి వేళ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక పక్కన ఉద్యమాలకి ప్రకటనలు ఇచ్చినటువంటి వేళ రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. అది తాను వేరే ఉద్దేశ్యంతో అనలేదు. పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ ప్రెసిడెంట్స్ అందరూ కొత్త వాళ్ళు. వాళ్ళకి 3 ఏళ్ల టర్మ్ 6 నెలల టర్మ్ ఇస్తున్నాం. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అంటే వాళ్ళు పనిచేసే విధానాన్ని బట్టి వాళ్ళని ఎక్స్‌టెండ్ చేద్దాం అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ సందర్భంలో ఒక్కొక్కళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడేందుకు చెప్పాను తప్పించి, దేవుళ్ళ మీద వ్యతిరేకత లేదు, దేవుళ్ళ మీద దోషం లేదు. దాన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు. నేనన్నటువంటి పూర్తి మాట వింటే అది అర్థమవుతది అన్నటువంటి పాయింట్ తాజాగా ఆయనిచ్చిన వివరణ. అయితే ఇక్కడ ఆ వివరణకి దేవుళ్ళే పనికొచ్చారా? దేవుళ్ళ పెళ్ళిళ్ళు లేకపోతే దేవుళ్ళ వ్యవహారాలే పనికొచ్చినియి అంటే దానికి సమాధానం ఉండదు. సరే మన దేశంలో హిందువులకు సంబంధించిన దేవుళ్ళని ఎవరికి వాళ్ళు హిందువులే వెటకారం చేసేటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి వినాయకుడి మీదన కార్టూన్‌లు వేస్తే నవ్వుకుంటాం. వినాయకుడిని లేకపోతే యముడినో, చిత్రగుప్తుడినో లేకపోతే బ్రహ్మనో వీళ్ళందరిని సినిమాల్లో హీరోల కంటే వాళ్ళు కమెడియన్‌లు. హీరోల ముందు వాళ్ళు కమెడియన్‌లు. హీరోల శక్తి ముందు వాళ్ళు బలహీనులు. మనం చప్పట్లు కొట్టాం. కాబట్టి మన దేవుళ్ళని మనమే ఎటకారం చేసుకుంటున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎవరు ఏమనరు. ధైర్యంగానే ఉండొచ్చు. అందుకని నేను అనుకుంటా 10 సంవత్సరాలు నేనే సీఎం నన్నెవరు కదల్చలేరు అన్న స్టేట్మెంట్లు కూడా ఇచ్చుకొచ్చారు.